నిన్న కేటీఆర్ ఏదో ఇది కూడా చిట్ చాటా ప్రెస్ మీటా నిన్న ఏదో మాట్లాడండి కేటీఆర్ ఏమంటుండు, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు 3వ స్థానం వస్తుందట. మరి ఫస్ట్ ప్లేస్ ఎవరిది? కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్దా? నాయనవు కేటీఆర్ ఆధ్వర్యంలోనా కేసీఆర్ ఆధ్వర్యంలోనా మీ పార్టీ ఫస్ట్ ప్లేస్కి వచ్చేది? మరి సెకండ్ ప్లేస్ ఎవరిది? బీజేపీదా? ఫస్ట్ ప్లేస్ బీఆర్ఎస్, సెకండ్ ప్లేస్ సెకండ్ ప్లేస్ బీజేపీ, థర్డ్ ప్లేస్ కాంగ్రెసా? రేవంత్ పాలనలో అన్ని వర్గాల్లోనూ అసంతృప్తి. వాస్తవమే, అన్ని వర్గాల్లో అసంతృప్తి ఉన్నది. మేము కూడా ఓపెన్గా చెప్తున్నాం, మేము కూడా తిరుగుతున్నాం కాబట్టి కనబడుతున్నది. మరి ఆ అసంతృప్తి పాజిటివ్గా మారిందా? అది పాజిటివ్గా ఉపయోగించుకోవడానికి మీ పార్టీ ఏమైనా ప్రయత్నం చేస్తున్నదా? మీ పార్టీ నాయకులే చెప్తున్నారు 100% మేము ఈ ప్రజా వ్యతిరేకతని మా వైపు మళ్లించుకోవడంలో ఫెయిల్ అయినామని మీ బీఆర్ఎస్ పార్టీ నాయకులే చెప్తున్నారు. 100% ఫెయిల్ అయ్యారు. కారణం ఏంటి? 10 ఏళ్ళుగా మీరు చేసిన పాపాలు ప్రజలు ఇంకా మర్చిపోలే. చివరికి మీలో ఏమైనా మార్పు వచ్చిందంటే అది కూడా రాలే. ఎందుకు? ప్రజలే ఓడగొట్టిర్రు, ప్రజలే తప్పు చేసిర్రు. ఇది నీ మాటే కదా. వర్కింగ్ ప్రెసిడెంట్గా పార్టీకి దాదాపు అధ్యక్షుడిగా కొనసాగుతున్న నీ నోటి నుంచే ప్రజలే తప్పు చేసిరు, ప్రజలే తప్పు చేసిరు, ప్రజలే తప్పు చేసిరు. మరి నువ్వు చేసిన తప్పుల సంగతి ఏంది? మీరు చేసిన పాపాల సంగతి ఏంది? మేము ఎక్కడ పాపాలు చేయాలి? అన్ని పుణ్యాలే చేసినాం. మేము కడుపు మార్చుకొని తిండి లేక ఒక పూట తిని ఒక పూట తినక కారం మెతుకులతోని తిని ప్రజలకి పైసలు వచ్చేలాగా చేసినాం, ప్రజలని కోటీశ్వరులను చేసినాం. ఈ లైన్లో ఉన్నారు మీరు. కేసీఆర్ బస్సు యాత్ర చేస్తారు. మోదీ 12 ఏళ్ల పాలనలో దేశానికి ఒరిగిందేమీ లేదు. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ సరికాదు. కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి 2.5 లక్షలు ఇస్తామన్నారు. ఒక్క కుటుంబానికైనా వచ్చిందా? లక్షల కోట్ల భూములమ్మి ఏం చేస్తున్నారో ప్రజలకు చెప్పాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2.5 ఏళ్ల పాలనలో వైఫల్యాలు, హామీల మోసాలతో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 3వ స్థానానికే పరిమితం అవుతుంది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నాడట. అండ్ దాంతోపాటుగా ఆయన ఏమంటుండు, లక్షల కోట్ల భూములమ్మి ఏం చేస్తున్నారు? మీరు లక్షల కోట్ల భూములమ్మి మీరు అధికారంలో ఉన్నప్పుడు కోకాపేటలో ఆ ఏరియాలు ఈ ఏరియాలు ఉప్పల భగాయతులు అక్కడ ఇక్కడ ఏం చేసిరు? దాన్ని ఎటుపోయినాయి పైసలన్నీ? భూములు అమ్మితిరి, అప్పులు చేస్తిరి, ఎక్కడ పోయినాయి ఈ పైసలన్నీ? మళ్ళీ ఈయన అధికారంలోకి వచ్చిండు, మళ్ళీ మీరు అప్పులు చేయడం వల్ల దానికే మిత్తులు కట్టడం సరిపోతుంది అంటున్నాడు. ఈయన భూములు అమ్ముతున్నాడు, ఈయన అప్పులు చేస్తున్నాడు. ఎక్కడ పోతున్నాయి ఈ పైసలన్నీ? మీ నాయకుల అకౌంట్లోనే ఉన్నాయి ఈ పైసలన్నీ. అండ్ దాంతోపాటు ఏమంటుండు, వచ్చేసారి ఒంటరి పోరే, అంటే ఏ పార్టీతో పొత్తు లేదు అంటున్నాడు. ఇప్పుడు పొత్తు బీఆర్ఎస్ బీజేపీ ఉండొచ్చు అనే ఒక చర్చ చాలా బలంగా రాష్ట్రంలో ఉన్నది. మొన్న అమిత్ షా కూడా ఒక ప్రకటన చేసినట్టుండు, ఏ రాష్ట్రంలో, దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా మేము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోం, ఒంటరిగానే పోటీ చేస్తామని ఆయన అక్కడ ప్రకటించిండు. సో ఈయన కూడా ఇక్కడ మేము ఒంటరిగానే పోటీ చేస్తాం అంటున్నారు. ఏదన్నా జరగవచ్చండి. సిచ్యువేషన్స్ ఎప్పుడు ఒకేలా ఉండవు కదా రాజకీయాల్లో. 2.5 సంవత్సరాల ముందు పరిస్థితిని, 2.5 సంవత్సరాల తర్వాత పరిస్థితిని ఇప్పుడు చెప్పడం సాధ్యం అవుతుందా? ఇంపాసిబుల్. అది ఏదో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మేము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోమని చెప్తారు అంతే. ఏ 2 పార్టీలు పొత్తు పెట్టుకుని ఆశ్చర్యం లేదు. ఎందుకంటే వీళ్ళకి అధికారం అనేది ఒకటిగా కావాలి కదా. ఏ పార్టీకి ఐడియాలజీ ఉంది? బీజేపీకి ఉందా? కాంగ్రెస్కి ఉందా? బీఆర్ఎస్కి ఉందా? ఏ పార్టీకి ఐడియాలజీ లేదు కదా. బీఆర్ఎస్ ఘన విజయం ఖాయమట. కాంగ్రెస్కు దక్కేది 3వ స్థానమట. డబ్బున్నోళ్ళకే కాంగ్రెస్ పార్టీలో పదవులని షబ్బీర్ అలీ చెప్పింది నిజం. 6 నెలల్లో సభ్యత్వ నమోదు పూర్తి. త్వరలోనే యాప్ అందుబాటులోకి వస్తుందట. డీలిమిటేషన్లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు. పాలనలో రేవంత్ రెడ్డి ఘోర వైఫల్యం. ఫ్యూచర్ లేని సిటీ పేరిట డ్రామాలు. చిన్న వానకే హైదరాబాద్ అస్తవ్యస్తం. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఈ దుస్థితి. ముఖ్యమంత్రి బామ్మర్ది కనుసన్నల్లో సింగరేణి. మీడియాతో చిట్చాట్లో కేటీఆర్. అప్పుడు మీ చెల్ల ఆధ్వర్యంలో ఉండే సింగరేణి ఇప్పుడు ఆయన బామ్మర్ది ఆధ్వర్యంలోకి వచ్చింది. గంతే. ఏం తేడా ఉంది? తేడా ఏమన్నుందా? చిన్న వానకే హైదరాబాద్ అస్తవ్యస్తమట. మరి మీరు 10 ఏళ్ళుగా పరిపాలనించిన మీరు హైదరాబాద్ని చిన్న వానకి అస్తవ్యస్తం కాకుండా కాపాడగలిగే చర్యలు తీసుకొని ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేదా? ఏ దానికి మీ దగ్గర ఆన్సర్ ఉంది సామి? మీరు మెజారిటీ 10 years మీరు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. రాష్ట్రం వచ్చిన తర్వాత 16,000 crores మిగులు బడ్జెట్తో రాష్ట్రాన్ని మీకు అప్పగించడం జరిగింది. ఏం జరిగింది తర్వాత? ఏం జరిగింది? మీ మీద మీరు చేసిన పాపాలు, మీ మీద ఉన్న కేసులు, ఈ భయమే రేవంత్ రెడ్డికి దగ్గర చేసింది, నరేంద్ర మోదీకి దగ్గర చేసింది.
బీఆర్ఎస్ పార్టీని నిండా ముంచేసింది. ఇది వాస్తవం కాదా చెప్పండి? ఎందుకు మీ డాడీ బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బయటకు వస్తలేడు, అసెంబ్లీకి ఎందుకు వస్తలేడు? కారణం ఏంటి? వాయిస్ ఏమైపోయింది మీది? మీరు ఎంతసేపు ఆ తెలంగాణ భవన్లో 4-5 ప్రెస్ మీట్లు, అన్నో ఇన్నో సార్ ధర్నా, అంతకు మించి మీరు ఏదన్నా దీర్ఘకాలికంగా ఈ 2.5 కాలంలో ఒక ప్రజా ఉద్యమం ఒకటి చూపించండి బీఆర్ఎస్ పార్టీ తరఫున.